హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. ప్రస్తుతం మన చేతిలో అయితే శాంసంగ్ M51 మొబైల్ అయితే లోగో ప్రాబ్లం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. వేరే షాప్ వాళ్ళు CPU కొట్టమని చెప్పారు. మనం 6 పోర్ట్లో అయితే చెక్ చేసాము. 0.4 amps అయితే తీసుకుంది. బ్యాటరీలో అయితే వోల్టేజ్ అయితే ఉంది, కానీ మనకి ఛార్జింగ్ అయితే ఫేక్ ఛార్జింగ్లో అంటే 0.4 amps ఆగిపోయిందండి. ఛార్జింగ్ ఎక్కట్లేదు. మొబైల్ అయితే ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, కానీ అతను ఎందుకో CPU కొట్టమని చెప్పించాడు. మనం అతని మాట అంతా పట్టించుకోకుండా మన ట్రేసింగ్ లెవెల్లో మనం స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా ఛార్జింగ్ సెక్షన్ వోల్టేజ్లు అవన్నీ చెక్ చేసుకుంటా చుట్టుపక్కల ఉన్న కెపాసిటర్లన్నీ షార్ట్ చెక్ చేసుకున్నామండి. మనకి ఒక కెపాసిటర్ అయితే షార్ట్ అయితే దొరికింది. ఇది కెపాసిటర్ షార్టా లేకపోతే ట్రాక్లో షార్టా అని చెప్పి కెపాసిటర్ని అయితే రిమూవ్ చేస్తున్నాము. రిమూవ్ చేసిన తర్వాత కెపాసిటర్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. కెపాసిటర్ని చెక్ చేస్తున్నాం చూడండి. కెపాసిటర్ అయితే షార్ట్ అయితే చూపించలేదండి. కెపాసిటర్ బాగుంది. అంటే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఆ ట్రాక్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లైన్లో షార్ట్ ఉందని చూడాలి. ట్రాక్ అయితే 2 షార్ట్ చూపిస్తుంది. ఈ ట్రాక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఐసీ నుంచి వస్తుంది. ఇంకో ఐసీ రిమూవ్ చేసి అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ఐసీలో షార్ట్ ఉందేమో. ముందుగా మనం ఐసీని రిమూవ్ చేసుకుంటున్నాము. లోగోలు వచ్చేస్తే అంతా CPలు కొట్టేస్తే పని అవ్వట్లేదండి. ముందు ట్రేస్ చేయాలి, ఎక్కడ ఉంది కంప్లైంట్ అనేది ఓపికగా ట్రేస్ అవుట్ చేసుకోవాలా. కంప్లైంట్ ఏందని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ షాప్ అతని మాటని CP కొట్టుంటే కంప్లైంట్ అయితే రెడీ అయ్యి ఉండదు, వర్క్ లేట్ అయ్యి ఉండేది. మనకి ఈ మోడల్కి స్కిమాటిక్స్ కూడా లేదు, బిట్ మ్యాప్ ఉంది, హార్డ్వేర్ సొల్యూషన్ ఉంది. నెంబర్ని ఐసీ మీద ఉన్న నెంబర్ని కట్ చేసుకొని మనం వేరే మోడల్లో అయితే స్కిమాటిక్స్ ఓపెన్ చేసి ఇంటికి ఆ ట్రాక్లు ఎక్కడికి వెళ్ళింది, ఆ ట్రాక్లు ఏం బాలు ఏ లైన్లు ఇచ్చారని చూస్తే ఆ ట్రాక్లో ఒక 3 కెపాసిటర్లని సిరీస్గా కనెక్ట్ చేస్తున్నారండి. శాంసంగ్లో బూట్ సిరీస్లో కనెక్ట్ చేసినారు కాబట్టి అది బూట్ క్యాప్ కింద వస్తుంది. మనం ఆ కెపాసిటర్ షార్ట్ అనుకున్నాం ఫస్ట్లో, కానీ ఐసీ రిమూవ్ చేసిన తర్వాత ఐసీ ప్రాబ్లం అనేది మనకి కన్ఫర్మ్ అయింది. ప్యాడ్లన్నీ క్లీన్ చేసుకున్నాము. వేరే మదర్ బోర్డ్ల నుంచి సేమ్ ఐసీ రిమూవ్ చేసుకుంటున్నాం చూడండి. ఒరిజినల్ ఐసీ వేరే మదర్ బోర్డ్ల నుంచి ఐసీ రిమూవ్ చేసుకొని కెపాసిటర్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాము. తీసేసి ఉన్న కెపాసిటర్ని ఫిక్స్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐసీ రీబాల్ చేసుకున్నాము. అవన్నీ కంటెంట్ వేస్ట్ అని లెంగ్తీగా అవుతుందని చెప్పి మనం పెట్టలేదండి. ఐసీ రీబాల్ చేసుకున్నాము. ఇప్పుడు రీఫిక్స్ చేస్తున్నాము. కొద్ది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసామండి ఇది. ఇప్పుడు కెపాసిటీని ట్రాక్ చెక్ చేస్తున్నాము. కెపాసిటీ షార్ట్ అయితే చూపించలేదు. మనకి జిఆర్ అంతా కండిషన్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదర్ బోర్డుకి ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్కి ఛార్జర్ పెట్టి ఒకసారి చెక్ చేస్తాము. ఛార్జర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి చూడండి ఒకసారి లోగో రావడం జరిగింది. నెక్స్ట్ 12% ఛార్జింగ్ ఉంది అందులో, కానీ ఇంతకుముందు మనకు లోగోలోనే ఆగిపోయింది. యాంపియర్కి చూడండి 1.7 వరకు తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఆ ఛార్జింగ్ కంప్లీట్ అయితే రెడీ అయిందండి.
ఈ విధంగా ఓపికగా ట్రేస్ చేసుకుంటే ఏ కంప్లైంట్ అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా ఇతరుల మీద వేరే షాపుల మీద ఆధారపడి సర్వీస్ సెంటర్ రన్ చేసే వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్కి అయితే రావచ్చు. థ్యాంక్ యూ అండి.